హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. హెయిర్ కేర్ సిరీస్లో ఈరోజు ఒక స్పెషల్ టీ చూపించబోతున్నాను. ఈ టీ తాగటం వల్ల మీ హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా పెరుగుతుంది, హెయిర్ రీగ్రోత్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది, మీ స్కాల్ప్ నీట్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంతేకాదు మీ స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి, మీ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించబోయేది టర్మరిక్ టీ అండి. ఈ టీ నేను చూపించిన విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని తాగారంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీ హెయిర్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది మీ హెయిర్ని ఫాస్ట్గా గ్రో చేస్తుంది, మీ హెయిర్ రూట్స్ని థిక్గా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు థిన్గా ఉన్న హెయిర్ని థిక్గా చేసి హెల్దీగా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో మన స్కాల్ప్ని నీట్గా హెల్దీగా ఉంచడానికి టర్మరిక్ బాగా హెల్ప్ అవుతుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో చూసుకున్నట్టయితే టర్మరిక్ మించి అంత మంచి బెనిఫిట్స్ ఇచ్చేది ఏదీ లేదండి. ఒక క్లీన్ బౌల్ తీసుకుని ఇందులో 1 గ్లాస్ వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకునేవి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ గ్రోత్కి, మన స్కిన్కి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ టర్మరిక్. సో పసుపు అండి, పచ్చి పసుపు, పసుపు కొమ్ములు అంటాం కదా మనం. సో అది తీసుకోవాలి. మీ దగ్గర ఆర్గానిక్ పసుపు లేదు అంటే కిచెన్లో యూజ్ చేసేది మంచి బ్రాండ్ది అయితే తీసుకోండి. ఇవి మనం చిన్నవి 2 పీసెస్ యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది సినమన్ అండి. సో దాల్చిన చెక్క. ఇది కూడా మన హెయిర్ గ్రోత్కి అలాగే మన హెల్త్కి చాలా మంచిది. మీరు ఈ టీ తాగటం వల్ల మీకు యాక్నీ ప్రాబ్లం కూడా రెడ్యూస్ అయిపోతుంది. మీ హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంది, మీ స్కిన్ హెల్తీగా గ్లోయింగ్గా ఉండటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మంచి గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. వాటర్ స్మెల్ కూడా మనకి పసుపు అలాగే దాల్చిన చెక్క స్మెల్లోకి వచ్చేస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ తాగినట్టయితే మీకు మంచి బూస్టింగ్గా కూడా ఉంటుంది. మీరు ఆ డే మొత్తం హెల్దీగా వర్క్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. వన్స్ ఇది బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇది స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు నేను ఇందులో ఉన్న పీసెస్ తీయట్లేదండి, ఇందులోకి యాడ్ చేసేసుకుంటాను. మీరు కప్ కావాలంటే కప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను దాల్చిన చెక్క అలాగే పసుపు ఉంది కదా, ఇది ఇందులో యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు వాటర్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. మన టీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. సో మన టీ అనేది కొంచెం వేడిగానే ఉంది. నేను బాగా వేడి తాగలేను, గోరువెచ్చగా తాగుతాను. ఇది మనం ఎర్లీ మార్నింగ్ తాగాలి, అలాగే బిఫోర్ గోయింగ్ టు బెడ్ తాగాలి. సో నిద్రపోవటానికి ముందు కనీసం ఒక 15 మినిట్స్ ముందైనా తాగితే మనకి హెయిర్, స్కిన్ చాలా బాగుంటుందండి. ఇంత సింపుల్ డ్రింక్ని మీరు తప్పకుండా తాగండి, మీకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఇందులో హనీ కానీ లెమన్ కానీ ఏం మిక్స్ చేసుకోవట్లేదు. ఇలా ప్లెయిన్గా తాగేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఏం తాగలేనన్నంత ఇదిగా కూడా ఉండదు. సో మీరు ఇలా తాగలేకపోతే ఇందులో హనీ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ టీని ఎర్లీ మార్నింగ్ తప్పకుండా తాగటం అలవాటు చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ 15 మినిట్స్ ముందు కూడా తాగండి. సో మీరు 2 టైమ్స్ తాగటం కుదరకపోతే మార్నింగ్ తాగటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది అలవాటు చేసుకుంటే మీ స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉంటాయి. తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.